హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిత్తూరు అబ్బాయి రుచులు. నేను చేసే ఈ చుక్కకూర పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి. ఆహా, ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చీలను తీసేసుకోండి. అండ్ వాటిని లో ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుతూ అన్ని పక్కల వేడయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. అవి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకోండి. ఇక్కడ మీకు నువ్వులు కానీ లేకపోతే ఖచ్చితంగా పల్లీలను తీసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఆ నువ్వులు మంచిగా చిటపటామనిపించేంత వరకు వేగించుకొని వాటిని చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ అది అలా పక్కన ఉంచేసి మళ్ళీ స్టవ్ మీద ఒక 3 ml వరకు ఆయిల్ని అప్లై చేసేసుకొని దాన్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 3 కట్టల వరకు చుక్కకూరని నీట్గా వలుచుకొని కడుక్కున్న చుక్కకూరని తీసుకొని దాన్ని కూడా ఇందులో వేసేసేయండి. 3 కట్టలు అంటే సుమారుగా ఒక 50 గ్రాముల వరకు నాకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనకైతే చుక్కకూరలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది అండ్ కడిగినప్పుడు కూడా కొద్దిగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. సో మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదు. చూసారా, ఇలా లో ఫ్లేమ్లో కలిపెట్టుకున్న తర్వాత నేను చెప్పినట్టుగానే మొత్తం వాటర్ వస్తాయి. ఈ వాటర్ మొత్తాన్ని మనకి ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీదనే మనకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నా ఈ ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోవచ్చు కదా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమారుగా ఒక 2 minutes తర్వాత మనకు ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి చిక్కగా మనకి చుక్కకూర అనేది రెడీ అవుతుంది అన్నట్టు. అండ్ ఈ పేస్ట్ని కూడా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అందులో వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఆ చుక్కకూర చల్లగా అయిన తర్వాత దాన్ని మంచిగా మిక్సీ పట్టించుకోండి. తర్వాత పోపు కోసము మరొక 3 ml వరకు ఆయిల్ వేసేసుకొని ఒక పావు చెంచా ఆవాలు, ఒక పావు చెంచా జీలకర్ర అండ్ 1 లేదా 2 ఎండుమిర్చి వేసుకొని వాటిని నీట్గా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఒక 30 seconds వరకు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చాప్ చేసుకొని దాన్ని కూడా మరొక 30 seconds వరకు మనం ఫ్రై చేసుకోండి. మనం ఆనియన్ ఎక్కువగా వేగించాల్సిన అవసరం లేదు. అది కాస్త పచ్చిపచ్చిగా ఉంటేనే చుక్కకూరకు చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ఎక్కువగా ఫ్రై చేయకండి. అంతే గురు, ఈ పోపుని మనము ఆ చట్నీలోకి వేసుకొని కలుపుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసేయచ్చు. నిజం చెప్తున్నాను, ఇలా చేసి పెడితే ఖచ్చితంగా చుక్కకూర నచ్చని వాళ్ళు కూడా ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.